హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మమతా శ్రీకాంత్ బ్లాగ్స్. నేనైతే చాలా రోజుల తర్వాత వీడియోని చేయబోతున్నాను. చూడండి, ఈరోజు చింతపండు పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అందుకు కావాల్సింది ముందుగా చింతపండు తీసేసుకొని ఒకసారి అయితే కడుక్కొని తర్వాత అది 10 మినిట్స్ వాటర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దాన్ని మంచిగా చిక్కగా నానిన తర్వాత 10 మినిట్స్ చిక్కగా ఇలా రసాన్ని అయితే తీసి పెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇలా నేనైతే ఒక బౌల్లో రసాన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను ఒక టిఫిన్ డబ్బాలో. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి జీలకర్ర మెంతులు మాత్రం ఫ్రెష్గా పౌడర్ చేసేస్తే బాగుంటుందండి. అందుకని ముందుగా జీలకర్ర మెంతులు అందులో వేసేసి ఫస్ట్ వేయించేసేయాలండి. వేయించిన తర్వాత దాన్ని మాత్రం పౌడర్ చేసి పెట్టేసుకోవాలండి. నేనైతే ముందుగా తీసుకొని వేయించేస్తున్నాను. నేనైతే ఈ మధ్యలో చాలా రోజులు అవుతుందండి వీడియోస్ పెట్టాక. ఈరోజు మా హస్బెండ్ గారు ఒకటే చింతపండు పులిహోర చేసి పెట్టమని బాక్స్లో చెప్పారు, అందుకని చేశాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి ఆయిల్ వేసేయాలండి. వేసిన తర్వాత ఆయిల్ వేడయ్యాక తర్వాత నేనేం చేశానంటే డైరెక్ట్ ఉప్పు కారం అనేది డైరెక్ట్ వేస్తే బాగుండదు కదండి పులిహోరలోకి. అందుకని ఆ చింతపండు రసంలోకి 1 టేబుల్ స్పూన్ కారము, 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసాను. కానీ సరిపోలేదు సాల్ట్, నేనైతే మళ్ళీ యాడ్ చేశాను. మీరు కూడా మీకు రుచికి తగినంతగా మీకు ఎంత కావాలనుకుంటే దాన్ని బట్టి చింతపండు రసాన్ని కూడా దాన్ని బట్టి తీసుకోండి. మీకు ఎంత అయితే పులుపు కావాలో దాన్ని బట్టి తీసుకోండి. అండ్ సాల్ట్, కారం కూడా మీకు కావాల్సినంతనే వేసుకోండి. ఈరోజైతే ఎందుకు చేస్తున్నానంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లోనంట తనని తీసుకురమ్మని చెప్పారంట వాళ్ళ ఫ్రెండ్స్ పాపం. అందుకని హాస్టల్స్లో ఉంటారు వాళ్ళు. ఈరోజు అయితే తినని తీసుకురమ్మని చెప్తే తీసుకెళ్తున్నాడు బాక్స్ మాత్రం. పులిహోర బాగుంటుందని చెప్పి మీ సైడు ఓకే అని చెప్పి నేను చేసేసాను అడగగానే. తర్వాత ప్యాన్ పెట్టేశానండి. పెట్టగానే ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, వీటన్నిటిని ఒకటి తర్వాత ఒకటి వేసి కొంచెం వాటన్నిటిని డీప్ ఫ్రై చేసేయాలండి. మంచిగా పోపు మంచిగా వచ్చిన తర్వాత అందులోకి నేను ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఒక 4-5 ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 కట్ చేసి పెట్టేసుకున్నాను. వాటిని కూడా అందులో వేసి డీప్గా ఫ్రై చేసేయాలండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము తర్వాతకి ఇప్పుడు ఇందులోకి పసుపు అవన్నీ యాడ్ చేయాలండి. మీరు కావాలనుకుంటే పోపుకి వేసుకోవచ్చు, కరివేపాకు అవన్నీ, లేదంటే మరిగించేటప్పుడు కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇప్పుడు పసుపును కూడా యాడ్ చేసేసానండి. మొత్తం ఫ్రై అయిపోతుందండి. వాళ్ళకి మన సైడ్ పులిహోర అంటే చాలా ఇష్టం ఉంటుందంట అండి. అందుకని వాళ్ళు కావాలని నేను ఒకరోజు బాక్స్ చేసి పంపించానండి. అది వీళ్ళందరూ షేర్ చేసుకుంటారు కదా, బాగుందని చెప్పి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా తీసుకురా అని చెప్తే ఈరోజు కొంచెం రసాన్ని కూడా చింతపండు రెడీ చేసిన ఆ డబ్బాను కూడా తీసుకెళ్ళాడండి. కొంచెం బాగా తీసుకెళ్ళాడు వాళ్ళు తింటారని చెప్పి. అలాగే బాక్స్ కూడా ఎక్కువనే పెట్టించానండి, తింటారేమో అని. పాపం వాళ్ళ హాస్టల్స్లో ఉంటారు కదా, అందుకని. ఫ్యామిలీతో ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, కానీ హాస్టల్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుంది కదండి. సరేలే అని చెప్పి చేసి పెట్టానండి. తర్వాత ఇప్పుడైతే నేను పోపు అనేది డీప్ ఫ్రై అయిన తర్వాత అందులోకి చింతపండు రసాన్ని మాత్రం వేసేసాను. ఇలా వేసిన తర్వాత చాలా బాగా చిక్కగా మంచిగా మరగాలండి. కొంచెం టైం పడుతుంది. ఇది మనకి నిల్వ కూడా చాలా రోజులు ఉంటుందండి. ఇందులోకి నేను తర్వాత ధనియాల పొడి యాడ్ చేసేసానండి. తర్వాత ఇందులోకి ఇప్పుడు నేను కొత్తిమీరను కూడా వేసేస్తున్నాను. నేను ఏంటంటే ఫైనల్గా లాస్ట్లో వేసేస్తున్నాను కొత్తిమీర, కరివేపాకు అనేది. పోపుకు వేయలేదు, ఎందుకంటే పోపుకి వేస్తే అవి అలాగే ఉండిపోతాయి. ఇందులో వేసి మరిగించుతుంటే అది మొత్తం రసం అనేది పులిహోరలోకి వెళ్ళిపోయి ఇంకా బాగుంటుందండి టేస్ట్. చూడండి, ఇలా మొత్తం లాస్ట్కి అయితే ఇలా మొత్తం ఉడుకుతుందండి. మొత్తం మంచిగా డీప్ ఫ్రై అయినాక తీసుకున్నట్టయితే చాలా డేస్ ఉంటుందండి. ఒక 1 వీక్ వరకు, 10 డేస్ వరకు అయినా ఉంటుందండి ఇది. మనం ఫ్రిడ్జ్లో
ఉంచినట్టయితే బయట ఉంచితే 2, 3 రోజులు ఉంటుందండి. ఏం ఖరాబ్ అయిపోదు. అలాగే ఇందులోకి ఇప్పుడు నేను జీలకర్ర మెంతుల పౌడర్ కూడా యాడ్ చేశాను కదండీ! వేసేసాను. ఒక టేబుల్ స్పూన్ వరకే ఏసాను. అది దాంతో చాలా బావుంటుందండి టేస్ట్ అనేది. చూసారు కదండీ! నేనైతే ఇలా ప్రిపేర్ చేశానండి. మీరెలా ప్రిపేర్ చేస్తారో నచ్చితే కామెంట్ చేయండి. చూసారు కదా! నేనైతే ఫైనల్‌గా బాక్స్ కూడా రెడీ చేసి పెట్టేసానండి మా ఆయనకి. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్‌కి తీసుకెళ్తున్నారు గదా అని ఒక డబ్బాలో వేసి ఇది కూడా ఇలా పెట్టేసానండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.